వెల్కమ్ టు పెరటి రుచులు. ఇవాల్టి పెరటి రుచుల్లో భాగంగా మనం వచ్చేసాము హైదరాబాద్ సరూర్ నగర్ గ్రీన్ పార్క్ కాలనీలో ఉన్న రమాదేవి గారి ఇంటికి వచ్చేసామండి. రమాదేవి గారు, మనం ఎప్పుడు స్టార్టింగ్ లోనే క్వశ్చన్ అడుగుతాము వ్యూవర్స్ కి, నా పేరు చెప్పుకోండిలోని. ఈ రోజు ఏ మొక్కను చూపించబోతున్నారు, వాళ్ళకి క్విజ్ ఏమి ఇవ్వబోతున్నారు? ఈ మొక్కను గుర్తుపట్టి ఏ మొక్క మీరే చెప్పాలండి. నేను వెంటనే చెప్పేస్తానండి. దాన్ని ఫ్లవర్ చూడగానే, మొక్కను చూడగానే అందరూ కూడా మళ్ళీ అని చెప్పేస్తారు. బట్ అందులో కూడా డిఫరెంట్ మరి అదేంటి అనేది కనిపెట్టాలండి. ఎస్. సో ఆన్సర్ ని కంప్లీట్ గా మనకి ఎపిసోడ్ చివరిలోనే రివీల్ చేస్తాము. ఈ లోపు మీరు ఎవరికైనా తెలిస్తే వెంటనే కామెంట్ చేసేసేయండి. రమాదేవి గారు, మీ మిద్దె తోటలోనే చూస్తూ ఉంటే చాలా రకాల పళ్ళ మొక్కలు మనకి కనిపిస్తున్నాయి. సో ఎపిసోడ్ లోకి ఎంటర్ అయ్యే ముందు, మీ మిద్దె తోట అంతా చూపించే ముందు ఒకసారి మా నోరు తీపి చేసుకుని స్టార్ట్ చేస్తామండి. సో ఏ ఫ్రూట్ ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు? ఫస్ట్ మీకు డ్రాగన్ ఫ్రూట్ అండి. మీరు మీ చేతులతోనే కొయ్యాలి, టేస్ట్ చూడాలి మీరే. ఎందుకంటే మనం మిద్దె తోట మీద ఆర్గానిక్ గా పండించిన ఫ్రూట్ కదా. మొదటిసారి నేను కూడా డ్రాగన్ ఫ్రూట్ బాగా పండిందండి. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ సో మంచి పింక్ కలర్ లో ఉంది. అవునండి, డ్రాగన్ ఫ్రూట్. ఇంకొకటి కూడా బాగా పండినాయి, లేకపోతే రౌండ్ తిప్పితే వస్తుంది, ఊరికనే వచ్చేస్తున్నాయి. బాగా పండున్నాయి కాబట్టి ఇట్లా అంటే అలా వచ్చేసాయి. మరి ఇది ఏ ఫ్రూటో చూడాలా, వైటా రెడ్డా తెలియదు. ఓహో, లోపల అంటే ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది. ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది. ఒకసారి కట్ చేసి చూద్దామా? వైట్ అండి, వైట్ డ్రాగన్. సో ఫస్ట్ స్టార్టింగ్ వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ తిని ఎపిసోడ్ ని మేము స్టార్ట్ చేస్తున్నామండి. సో రాగానే మనకి నేను ఏం చేశానండి అంటే, అసలు ఇక్కడ ఎల్లో ఉంది, ఇంకొక కొమ్మ కట్ చేసి మళ్ళీ 4 పిల్లర్లు 4 దిక్కులు పెడతాను. అందుకని ఇంకా వైట్ పెట్టినట్టున్నాయి, ఇటు వైట్ వచ్చింది, అది ఎల్లో. ఎల్లో 2 కలిపి పెట్టాను. వస్తున్నాయి ఇంకా అదిగోండి, ఎల్లో వస్తుంది. చాలా దాదాపు 10 ఉన్నాయి ఈ ప్రోటీన్. ఇది చూద్దాం. ఇక వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ మొత్తం తొక్కంతా ఇలా వస్తుంది. చాలా బాగుంది, బాగా పండింది. సో చెట్టుకే పండింది, మామూలుగా తీసి పండించింది కాదు కాబట్టి చాలా బాగుంది. అందులో చెట్టు మీద పండిన చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్ నాకు చాలా ఇష్టం డ్రాగన్ ఫ్రూట్ అన్నాం. ఇప్పుడు మనం ఒక్కటి కొనాలంటే 90 రూపాయలు ఉంది కదా, మనం ఒక్క మొక్క పెట్టుకున్నా దాదాపు 10-20 కాయలు వస్తాయి. ఇప్పుడు దీనికే 10 ఉన్నాయి. హాయిగా ఫ్యామిలీ అంతా తినొచ్చుగా. అవును, 3 months వరకు కంటిన్యూ వస్తాయి. దీనికి కూడా సీజన్ ఏమైనా ఉంటుందమ్మా? ఉంటుంది మేడం, జూన్ నుండి స్టార్ట్ అవుతుంది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు 3 వర్షాకాలంలో వస్తుంది మొత్తం. 3 months కంటిన్యూగా వస్తాయి. మాకు దాదాపు ఒక పెద్ద బుట్ట నిండా కోసాం ఒకసారి అయితే. ఓకే, ఒక 50-60 కాయలు కోసాం. సో ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ తినిపించారు కాబట్టి నెక్స్ట్ ఫ్రూట్స్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేసేద్దాం, వెళ్దాం. నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా తినిపించండి. తప్పకుండా. చాలా ఇది అది షో ఫ్లవర్, అది రెడ్ గా ఫ్లవర్స్. ఓకే, దీనికి ఇలా రెడ్ గా వస్తుంది. దాని ఆకు చూస్తే ఏమో అలా ఉంది, ఫ్లవర్ తేడా ఉంది. చాలా బాగుంది చూడండి ఫ్లవర్ ఎంత. అవును, సో అలా ఉంటేనే బాగుంటుంది, కాంబినేషన్ బాగున్నట్టుగా వస్తుంది. సో ఈ మొక్క ఇందాక మనం ఇక్కడ ఏవో ఉన్నాయి, ఇవి చాలా పెద్ద పెద్ద లీవ్స్. ఇది ఆయుర్వేదిక్ మొక్క అండి.
దేనికోసం? ఇది నరాలు వీక్నెస్ ఉంటే ఏదో దీని ఫ్లవర్ తోనే ఏదో వాడతారట, నాకు దీని గురించి అంతగా తెలియదు. ఓకే. ఇది కానీ అంత స్మూత్ గా మెడిసిన్ ప్లాంట్ ఇది మెడిసిన్. అది కూడా చాలా స్మెల్, సాయంత్రం అయిందంటే ఎంత స్మెల్ అది కదా, మంచి విరజాజలాగా వచ్చింది స్మెల్. చూడండి ఒకసారి, ఒక మంచిది ఎంత మొత్తం. సో అది ఔషధి మొక్క అయినా దాని ఆకు చాలా స్మూత్ గా ఉండేది. అది ఏనుగు పాదము ఏమంటారు, ఏదో మొక్క అంటారు నాకు. ఓకే. ఇది ఈ పాదు ఇదే అండి గిన్నెమాలతి. చాలా స్మెల్ వస్తుంది అన్న కదా, గుత్తులు గుత్తులు ఫ్లవర్స్ వస్తాయి, అసలు వీధంతా వస్తుంది అంటారు స్మెల్, అంత మంచి వాసన. ఓకే. ఫ్లవర్ కూడా చాలా ఇదే సేమ్ అక్కడ కూడా ఉంది కదా? ఉంది, నా దగ్గర పిక్ ఉంది, మీకు పంపిస్తాను. ఈ చెట్టు ఇదండి, ఇది పెట్టి అవైలబుల్ లో. అది వైట్, ఇంకొక రకం వైట్ వైట్ వస్తుంది. ఓకే, వైట్. ఇదేమో అది పర్పుల్ గోవా, ఇది బ్లూ కలర్ వస్తుంది. ఓ, ఇంతకు ముందు గోవా ఒకటి బ్లాక్ చూపించారు, అక్కడ బ్లాక్ ఉంటుందని. బ్లాక్, ఇది ఫారెస్ట్ పర్పుల్. ఫారెస్ట్ పర్పుల్ అది గోవా. ఓకే. జామ. ఓకే, జామలో కూడా 4 రకాల వెరైటీలు ఇప్పటి వరకు మనం చూసాము. పర్పుల్ కలర్. ఇది మ్యామ్ ఈ మొక్క, ఇది ఇదే చెర్రీ ఫ్రూటే, పెద్దగా ఉంటుంది సైజ్, ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇదేమో వెల్వెట్ జామ, సేమ్ ఈ ఆకు ఎట్లా ఉంటుందో అదే కలర్, 2 కలర్లు వస్తుంది. చాలా స్వీట్. ఇది కూడా కాయలు కూడా డిఫరెంట్ కలర్, కాయ కూడా సేమ్ ఇదే కలర్ వస్తుంది. ఇప్పుడే జామ గురించి మాట్లాడుకుందాం. 4 రకాలు కదా, ఇది 5వ రకం అనమాట. ఇది ఈ కలర్. అయితే మీరు మామిడికాయలు ఎన్ని రకాలు వేశారు? మామిడి చెట్లు, జామ చెట్లు అండ్ సపోటా కూడా అన్ని రకాలు, చాలా సో మెనీ వెరైటీస్ వేశారు అక్కడ. అండ్ చెర్రీస్ కూడా, చెర్రీస్ చాలా డిఫరెంట్ వేశారు. ఇది ప్లమ్ ఫ్రూట్, ఇది ప్లమ్ ఫ్లవరింగ్ వచ్చింది, ఫ్రూట్ రాలే. ప్లమ్ అది, అది ఆల్బుకార అంటారు కదా, అది ఈ ప్లమ్. ఓకే. ఇది అండి 17 years ఇది ప్లాంట్. నాకు బుద్ధ విహార్ లో ఇచ్చారు ఇది గిఫ్ట్ గా. సో అయితే ఇవాళ ఎపిసోడ్ లోని మన తోటలో రారాజు అండి. మనకి రావి చెట్టు సాధారణంగా మనకి ఇంట్లో పెంచుకోవద్దు, ఇంటి రావి చెట్టు దగ్గరలో కూడా ఇల్లు ఉండొద్దు అని చెప్తారు. ఎందుకు అని అంటే అది రావి చెట్టు ప్రాబ్లం అని కాదు, దాని వేర్లు చాలా ఎక్స్పాండ్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇంటి కిందకు కూడా వేర్లు వెళ్తాయి, చెట్టు పడేటప్పుడు చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందని రావి చెట్టుని పెట్టుకోదని అంటారు. బట్ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా కూడా చాలా మంచిది, రావి చెట్టు ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అంత పెద్ద రావి చెట్టుని తీసుకొచ్చి వీళ్ళు చూడండి, ఇది 17 years అంటారు, కానీ ఇది ఎంత ఉందో చూడండి, ఎంత అందంగా ఉందో చూడండి, అసలు చక్కగా ఎంత బాగుంది అసలు. దీనికి ప్రదర్శనలు చేయడం, మనం ఇంట్లోనే పెట్టిన ప్రదర్శన చేయండి. స్టోరీ ఉంది, నేను పెడతానండి. ఓకే, సో 17 years అంట దీని ఏజ్. థైలాండ్ నుండి బుద్ధ విహార్, మహేంద్ర హిల్స్ బుద్ధ విహార్ లో తనకిచ్చారు. తను చనిపోయాడు, 2 years అవుతుంది. తను అక్కడే బుద్ధ విహార్ లోనే వదిలిపెట్టి వెళ్తే తను అక్కడ నుండి మళ్ళీ నాకు మరి అది డైరెక్ట్ బోధి వృక్షంది ప్లాంట్ తెలియదు మనకు. ఇది మిరాకిల్ ఫ్రూట్. అంటే ఏం మిరాకిల్ చేస్తుంది? మిరాకిలే చేస్తుంది. అయితే ఈ ఫ్రూట్ ఆరెంజ్ కలర్ లో ఉంటే చిన్నగా ఉంటది, మంచి సువాసన, మంచి టేస్ట్, తీపి, చాలా తీపి. ఈ ఫ్రూట్ కనుక మనం తిని వేపాకు నవిలిన, కారం, మిర్చి, పచ్చిమిర్చి తిన్నా కూడా మన ఈ బర్డ్స్ నాలుగే నైట్ ఒక రోజంతా మొత్తం తీగానే ఉంటుంది. మొత్తం నువ్వు ఏది తిన్నా, ఎంత చేదు తిన్నా కూడా అది తీగానే ఉంటుంది, ఎంత కారం తిన్నా తీపే, అంత బాగుంటది ఈ ఫ్రూట్. బాగా వస్తాయి ఫ్రూట్ కూడా చాలా. అమ్మో, షుగర్ పేషెంట్స్ దూరంగా ఉండాలి దీనికి, డయాబెటిక్ ఉండేవాళ్ళు. చాలా స్వీట్, చాలా బాగుంటది. సో నెక్స్ట్ ఇదొక మామిడి, తైవాన్ మ్యాంగో. తైవాన్. ఓకే. ఇటువైపు ఇది పింక్ లిల్లీ. పింక్ లిల్లీ కొనాకు పింక్ కలర్ వచ్చింది కదా, పింక్ లిల్లీ. లిల్లీలో పింక్ వైట్ ఉంటది, ఇది పింక్. ఓకే. ఇదేమో బస్తరా మ్యాంగో, చాలా స్వీట్ ఉంది కదా, అది రేర్ కాబట్టి పిక్క తిని పెట్టానండి. ఒక చెట్టు వచ్చింది, అది దొరకదు కదా అనేసి దాని విత్తనం తీసుకొచ్చి నేను నాటే. రేర్ మొక్క కదా, అది రేర్ వెరైటీ కాబట్టి మళ్ళీ మనకు దొరకదు ఆ మొక్క, అసలు నర్సరీలో కూడా ఎక్కడ లేదు. అందుకనేసి మళ్ళీ నేను ఈ పిక్క తినేసి పెట్టా, మళ్ళీ మొక్క వచ్చేసింది. సూపర్, అది మీ చేతిలో విద్య కదా. ఇది ఈ ఫ్లవర్స్, అది చెర్రీ అండి. ఇది ఫ్లవర్స్, ఇది మందారానా? అది ఇది ఐండ్రేజియా అని, చాలా గుత్తులు గుత్తులు బాగా వస్తాయి. అది నీడకే వస్తాయి ఫ్లవర్స్, ఎండకు రావు. అందుకే నీడకు. ఇది పిటాంగ్ అండి, పిటాంగా చెర్రీ. పిటాంగా చెర్రీ చాలా టేస్ట్. అన్ని చెర్రీలో కొంచెం పులుపు తీయగా ఉంటుంది, ఇది చాలా రుచి ఉంటుంది. ఓన్లీ తీయగా ఉంటుంది, తీయగా
అది టేస్టే ఒకలాగా పిటాంగా ఉంటుంది దీని పేరు. పిటాంగా చెర్రీ. ఓకే. మ్యామ్ ఇవాళ ఎపిసోడ్లోని తోటలోని రారోజు ఎవరంటే మీ మిద్దె తోటలోని మీకు నచ్చిన ప్లాంట్ ఏంటి? నాకు మిద్దె తోట మొత్తంలో రారాదంటే ఈ సంగీన్ ఆరెంజ్ అండి. ఇది ఇండియాలో ఫస్ట్ టైం అట. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఫ్రూట్ కూడా చూసాను, నేను పిక్ చూసాను. చాలా రేర్ ప్లాంట్ అండి ఇది. ఓకే. చాలా బ్యూటిఫుల్ గా ఫ్రూట్ కూడా ఫస్ట్ టైం తీసుకొచ్చాము, బాగుంటుందని చెప్తే తెచ్చుకున్నానండి. చాలా ఫ్రూట్ కూడా చూసాను, పిక్ చూసా. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది. ఓకే. చాలా అంటే చాలా. సో ఎట్లన్నా ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి, ప్రాణం కాబట్టి, సో అన్ని రకాల ఫ్రూట్స్ తన తోటలో ఉండాలని ఉద్దేశంతో తెచ్చేసుకున్నారు. అవునండి. ఓకేనండి, చాలా బాగుంది. సో మ్యామ్ ఇదేంటిది? ఇది అమృత్ పల్ అండి, అమృత్ జామ. ఇది జామకాయ అండి. జామకాయనా? జామకాయ. కానీ దాని ఆకేంటి అంత విచిత్రంగా ఉంది? అదే ఆకు విచిత్రం. జామకాయ కూడా చాలా టేస్ట్ ఉంటది. దీనికి పిందెలు కూడా పడ్డాయి. ఇదిగో జామకాయ తిని చూసాం మేము, చాలా టేస్ట్ ఇది జామకాయ. చిన్న చిన్న పిందెలు చిన్న చిన్న పిందెలు వస్తాయి. అమృత్ పల్ అంటారు దీన్ని, అమృత్ పల్ జామ. ఇది ఆకులు వేరే ఉన్నాయి కానీ జామకాయ మాత్రం సేమ్. కానీ టేస్ట్ ఇంకా బాగుంది. ఇది కూడా చాలా రేర్ ఈ మొక్క కూడా. ఓకే. సో రేర్ రేర్ అన్నీ కనిపిస్తా ఉన్నాయి. అవును. సో ఇవన్నీ ఫ్లేవర్స్? ఇవన్నీ ఫ్లవర్స్ మొక్కలు. ఇది రెడ్ స్ట్రాబెర్రీ గోవా. అక్కడ ఎల్లో చూసాము కదా, ఇది రెడ్ స్ట్రాబెర్రీ గోవా. రెడ్ స్ట్రాబెర్రీ. రెడ్ స్ట్రాబెర్రీ గుత్తులు గుత్తులు వస్తాయి. స్ట్రాబెర్రీ ఫ్లేవరే ఉంటుంది, స్ట్రాబెర్రీ టేస్టే ఉంటుంది ఇది కూడా. ఓకే. ఇది సపోటా వెరిగేటెడ్ సపోటా అండి. ఇంకా పెద్ద సైజ్ వస్తుంది, చాలా స్వీట్ గా కూడా ఉంటుంది. చాలా స్వీట్ ఇది. ఓకే. ఇంత పెద్ద సైజ్ చూడండి, వెరిగేటెడ్. ఆకు చూడండి ఎలా ఉందో, ఫ్రూట్ చూడండి. ఆకు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పెద్ద సపోటా అండి, ఇంకా పెద్దగా వస్తుంది సపోటా. మీరు అనవసరంగా కోసేసారు. ఇక్కడ పెడదాం. ఓకే. సో ఇటువైపు చూసుకుంటే ఇక్కడ అరటి చెట్టు. ఇదేండి? ఇది మ్యాంగోనే అండి. ఇది 4 kg మ్యాంగో. 4 kg అంటే ఒక్కొక్క మ్యాంగో బ్రూనీ కింగ్ మ్యాంగో. ఇది 4 kgs ఉంటుంది ఇది. ఓహో. 2 kgs చెప్పారు. అవును. సో 2 kgs కన్నా 4 బ్రూనీ కింగ్ అంటారు దీన్ని. చాలా పెద్ద సైజ్ అన్నట్టు. ఓకే. బ్రూనీ కింగ్. సో మ్యాంగోస్ ఎక్కువ ట్రీస్ వెరైటీ తీసుకొచ్చారు. సో ఇది వైట్ నేరేడు. నేరేడులో వైట్ చాలా టేస్ట్ ఉంటుంది. అంటే పైన కలరే వైట్ గా వైట్ వస్తుంది, మొత్తానికే వైట్ ఉంటుంది. నేరేడు కలర్ అని కలర్ల విషయం చెప్పేటప్పుడు నేరేడు కలర్ అని చెప్పొద్దు, ఎందుకంటే అందులో చాలా రకాలు ఉన్నాయి. అవును, వైట్ నేరేడు. అది వైట్ నేరేడు. ఓకే. సో మ్యామ్ ఇది ఏంటి రెడ్ గా? ఇది ఆరెంజ్. ఇది టేబుల్ ఆరెంజ్. టేబుల్ ఆరెంజ్. పండే ఏమైనా? అయ్యో పండే. లాస్ట్ ఇదా? అది పండింది. ఇంకా అక్కడ లాస్ట్ కింద పండిది ఏమైనా ఉంటే నేనే ఫస్ట్ చూసి. ఇదిగోండి ఆరెంజ్. తొక్క కూడా మంచిగా వచ్చేస్తుంది. పల్సగా ఉంది తొక్క కూడా, చాలా పల్స. కొంచెం పులుపు తీయగా ఉంటుంది. ఇది సి విటమిన్ చాలా ఉంటుంది అటు, ఇంకా పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అందుకని కొంచెం పులుపు ఉంటుంది. ఆరెంజ్ అన్ని టేస్ట్ వస్తున్నాయి. అన్ని టేస్ట్ చేస్తున్నారు. మరి మీరు అంతా వెరైటీ ఫ్రూట్స్ అన్ని కదా పెడుతున్నారు. కొంచెం పులుపు ఉంటుంది కానీ మంచిది. పులుపు ఉంది, పులుపు తీయగా కొద్దిగా. ఇంత చిన్న దానికి ఎన్ని వచ్చాయో, అన్ని కాయలు వచ్చాయి. అంటే మనం పేడనండి, పేడ వేయాలా, ప్రూమింగ్ చేసుకోవాలి ఎంబడెంబడి. మళ్ళీ పూత కూడా చూడండి ఇంతగానో చాలా పూత వచ్చింది మళ్ళీ. ఇది నామ్డాక్మై మ్యాంగో అండి. ఇంతకు ముందు కూడా ఒకటి చూసాను. ఇది కూడా చాలా రేర్ ఫ్రూట్. ఇది థైలాండ్ లో వాళ్ళకు నెంబర్ 1 ఫ్రూట్ అంటే ఇదేనట, నామ్డాక్మై మ్యాంగో. చాలా స్వీట్ ఎక్కువ ఉంటది, గోల్డ్ కలర్ ఉంటది. దాని తొక్కే చాలా బాగుంటుంది అని అన్నారు. అది మియాజాకి. ఇది నామ్డాక్మై మ్యాంగో, దాని లెవెల్ ఈక్వల్. అంటే మియాజాకి ఇది చాలా వాళ్ళ ఫేమస్ ఫ్రూట్స్ ఇది. ఓకే. ఇది లోకాట్ అంటారండి. ఈ లోకాట్ ఫ్రూట్ కూడా ఎవరికి తెలియదు. నా మిద్దె తోటలో అక్కడ పెద్ద ఫ్రూటేనా? ఫ్రూట్ అండి, అసలు చాలా రుచి. అసలు అక్కడ చెట్టుకు, ఆ పెద్ద చెట్టు కాయలు కూడా వచ్చాయి, నేను వీడియో కూడా తీసాను. చాలా రుచి అసలు ఫ్రూట్స్. ఇదిగో ఇవన్నీ ఫ్లవరింగ్ వచ్చింది.
ఇట్లా గుత్తులు గుత్తులు వస్తాయి. ఫ్రూట్స్ కూడా గుత్తులు గుత్తులు వస్తాయి, చాలా టేస్ట్. ఆరెంజ్ కలర్ లో ఉంటాయి ఫ్రూట్స్, ఇంత సైజ్ ఉంటాయి ఆరెంజ్ కలర్ లో, చాలా రుచి. నెక్స్ట్ వన్ మ్యామ్, ఇది రెడ్ సపోటా. సపోటాలో రెడ్, సో బాగా లోపల అంతా రెడిష్ గా మొత్తం రెడ్ ఉంటది, ఆరెంజ్ కలర్ లో ఉంటది. ఓకే, సో ఒకటి హనీ కలర్ అక్కడ చెప్పారు, ఇది బాగా రెడ్. ఇది లీచీ. లిచ్చి చాలా రేర్ గా, ఇది కూడా మన దగ్గర కొంచెం అవును లీచీ ఎక్కడో ఉంటాయిలండి, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పండేది. ఈ మొక్క పేరు రోజ్మేరీ అండి. రోజ్మేరీ ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్. ఇది జుట్టు బాగా పెరుగుతుంది. అంటే ఎంత పలసగా ఉన్న జుట్టుకు మనము ఒక వేడి నీళ్ళలో కొంచెం లీవ్స్ వేసి మనం స్ప్రే చేసుకుంటే జుట్టు కూడా బాగా పెరుగుతుంది. ఇది మళ్ళీ ఫుడ్ లో కూడా వాడతారు. మార్నింగ్ కనుక కొంచెం ఒక కొమ్మ తీసి మనం టీలో మరిగించి లేకపోతే డ్రై చేసుకొని కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని కనుక టీ తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్. అసలు వీటిలో ఎండబెట్టి కూడా పొడి చేసుకుని ఎండబెట్టిందే అమ్ముతారండి. ఇది లీవ్స్ చాలా కాస్ట్లీ, ఆయిల్ అయితే ఇంకా చాలా కాస్ట్లీ. రోజ్మేరీ చాలా జుట్టు సిల్కీగా ఒత్తుగా పెరుగుతుంది. నేను ట్రై చేసి కూడా చూసాను, ఇక్కడ కొంచెం పల్సగా ఉండే, ఇది వాడాక నాకు మళ్ళా గ్రోతింగ్ బాగుంది. చూస్తున్నారు కదా, దీని పేరు రోజ్మేరీ అండి, ఒక ఔషధి మొక్క అన్నమాట. పిల్లలు కూడా వాడుతున్నారు, ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, సో రోజ్మెరీ అన్నమాట. సో ఔషధి మొక్క మనకి జుట్టు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కూడా క్లియర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక టీ లాగా కూడా దాన్ని తయారు చేసుకుని తాగొచ్చు అని చెప్తున్నాను. ఇది యాపిల్ లో కూడా అండి, నేను ఆ మొక్కలు మామూలు యాపిల్ చూపించాను కదా, ఈ డోర్ సెట్ గోల్డ్ అని ఇది ఒకటి యాపిల్. ఇది ఆల్రెడీ ఫ్రూట్ వచ్చాయి కూడా. ఇదిగోండి ఇక్కడ ఏదో ఉంది, ఇదేమో మల్బరీ అండి, లాంగ్ మల్బరీ. ఇది సపరేట్ గా ఉంది, ఇది సపరేట్ ఉంది, చాలా పెద్ద సైజ్ వస్తుంది. ఇది మల్బరీలో నా దగ్గర 4 వెరైటీస్ ఉన్నాయి. షార్ట్, మీడియము, కొంచెం మామూలు లాంగ్, ఇది ఇంకా లాంగ్ మల్బరీ. ఇది చాలా స్వీట్ ఉంటుంది, ఇంకా పెద్దగా వస్తుంది సైజు. ఇది ఇంకొకటి అండి, ఇది బ్లాక్ సపోటా. బ్లాక్ సపోటా కూడా చాలా రేర్. ఇది చాలా లోపల కూడా సేమ్ చాక్లెట్ కలర్ ఉంటుంది. సపోటా లోపల చాక్లెట్ కలర్ ఉంటుంది. ఇది కూడా చాలా రేర్ ప్లాంట్. ఇంకా ఇది పీచ్ ఫ్రూట్ అండి. అసలు పీచ్ ఫ్రూట్ మన దగ్గర ఇక్కడైతే రాదు, నేను చూడలేదు కూడా. పీచ్ ఫ్రూట్ వచ్చాయి చూడండి, నాకు అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన విదేశీ ఫ్రూట్స్ కూడా నేను ఇక్కడ పండించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. పీచ్ ఫ్రూట్ చాలా ఇష్టమైన ఫ్రూట్ నాకు. ఇది 3 ఫ్రూట్స్ వచ్చాయి, చాలా బాగుంది, చాలా హ్యాపీ. ఇది వెల్వెట్ యాపిల్. ఇది వెల్వెట్ యాపిల్. ఇది డోర్జెట్ గోల్డ్. ఇది మామూలు యాపిల్. ఓకే, ఇవన్నీ కిందన ఏదో చిన్న మిర్చి అని అట్లా వేశారు. గులాబీ మొక్కలు. ఇది వైట్ మల్బరీ అండి, లాంగ్ వైట్ మల్బరీ, చాలా స్వీట్. ఇది కూడా మంచి టేస్ట్. ఇది కూడా వచ్చాయి కూడా ఫ్రూట్స్ ఆల్రెడీ. ఇటువైపు ఏమైనా ఉన్నాయా ఫ్రూట్స్? ఇటు ఏం లేదండి, సీతాఫలం ఒకటి ఉన్నాయి. ఇది పెద్ద సీతాఫలం, ఇంకా చాలా పెద్దగా వస్తుంది కదా, మొత్తం గుజ్జే ఉంటది. ఇది లోపల సీడ్స్ ఉండవు. ఫ్లవరింగ్ చాలా వచ్చింది. ఇవన్నీ ఫ్లవరింగ్, చాలా ఫ్లవరింగ్ వచ్చింది. ఇది 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 ఆరెంజ్ లో ఒక వెరైటీ అండి, దాదాపు ఒక 8-9 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. ఇది ఒక వెరైటీ. ఇది పియర్ ఫ్రూట్. పియర్ కూడా వేసారా? వేసాను, అన్ని ఉండాలి వేసారు. అండ్ పియర్ కూడా వేసాను ఇక్కడ. ఓకే, ఫ్రూట్స్ కూడా వచ్చింది. ఇది ఇదేంటంటే స్టార్ ఫ్రూట్ అండి. ఇది అది చిన్నది స్టార్ ఫ్రూట్. చాలా ఫ్రూట్స్ వచ్చాయి కానీ ప్రూమింగ్ చేసాం మళ్ళీ. స్టార్ ఫ్రూట్. ఇది వెరిగేటెడ్ మోసంబి. వెరిగేటెడ్, ఇది పెద్ద సైజ్ వస్తుంది. ఇంకా ఈ ఆకు ఏ కలర్ ఉందో, వెరిగేటెడ్ మోసంబి ఉంది, వెరిగేటెడ్ సపోటా ఉంది, వెరిగేటెడ్ జామా ఉంది. 3 వెరైటీస్. ఇంకా ఇది ఒకటి, ఇది బంగనపల్లి మ్యాంగో. బంగనపల్లి. ఇదేమో పీనట్ బటర్ అండి. అక్కడ పీనట్ బటర్ కూడా వచ్చింది చూడండి, పీనట్ బటర్. సేమ్ పీనట్ ఫ్లేవరే ఉంటది, టేస్ట్ కూడా అట్లాగే ఉంటది. అక్కడ ఉంది ఆరెంజ్ కలర్ లో ఫ్రూట్, సేమ్ పీనట్ టేస్టే ఉంటది. ఫ్రూట్ కూడా చాలా మెరూన్ కలర్ వస్తుంది, చాలా టేస్ట్ ఉంటది. ఇంకొకటి దేవతా వృక్షాల్లో ఇది కృష్ణమర్రి అని. ఇది కృష్ణమర్రి. ఇది ఆకు చూడండి ఇట్లా వెనకకు ముడుచుకొని ఉంటది. అంటే మనము ఏదన్నా పల్లీలు చేసినప్పుడు రౌండ్ గా చుడతాం కదా. ఒక్కసారి ఆకు చూపించండి. ఇది ఆకు, ఇది ఇలా ముడుచుకొని ఉంటుంది ఆకు. అప్పుడు కృష్ణుడు వెన్న దొంగతనం చేసి ఇందులో పెట్టుకొని తినేవాడట. అందుకని దీనికి కృష్ణమర్రి అని పేరు వచ్చింది. ఇది రావడమే ఆకు వెనక ఫోల్డ్ అవుతుంది చూడండి, డొప్పలాగా రౌండ్ అవుతుంది. ఇంకా అది బాగా పెరుగుతుందా? పెరుగుతుంది అండి. నేను కట్ చేశాను, ప్రూమింగ్ చేశాను. అన్ని ఎంబడే ప్రూమింగ్ చేసేస్తాను.
సో రమాదేవి గారు మనం ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాము, మరి వ్యూవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో మనం స్టార్టింగ్ లో చెప్పాము ఇది మళ్ళీ అని కూడా క్లూ ఇచ్చేసాము, చూడగానే తెలుస్తుంది కూడా. సో బట్ ఏ మళ్ళీ అది? ఇది రోజ్ మల్లె అండి. ఇది రోజ్ మళ్ళీ రోజ్ ఫ్లవర్ ఎంత ఉందో అంత సైజ్ వస్తుందండి. ఇది పెద్దదిగా ఎంత సైజ్ లో ఉంటుందో అంత సైజ్. స్మెల్ కూడా చాలా బాగా ఉంటుంది. స్మెల్ కూడా సాధారణంగా మడ్డి పూలు అంటేనే స్మెల్. అవును, ఇది ఇంకా స్మెల్ ఎక్కువ ఉంటది. చాలా పెద్ద సైజు, చాలా ఫ్లవర్స్ వస్తాయి. ఒక్కొక్క దగ్గర 3, 4 వస్తాయండి ఇట్లా. ఓకే, అది కూడా గులాబీ రోజ్ ఫ్లవర్ సైజ్ వస్తాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయా, చాలా బాగుంటాయి. సో చూస్తున్నారు కదా, అది రోజ్ మల్లీ అంట. చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. రోజ్ ఎంత సైజ్ లో ఉంటుందో అంత సైజ్ లోనే ఈ ఫ్లవర్స్ అనేవి వస్తాయంట. సో మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇవాళ మీ మిద్దె తోటకి వచ్చి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పటి వరకు నేను చేసిన మిద్దె తోటలోని ఇన్ని రకాల ఫ్రూట్ ప్లాంటేషన్ అయితే మాత్రం నేను చూడలేదండి. సో చాలా రకాల ఫ్రూట్స్ కూడా నాకు రుచి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ వచ్చినందుకు కూడా ఈటీవీ వాళ్ళకి నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం అనిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.